దళిత బహుజన ఫ్రంట్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కోసమే ఫ్రంట్ ఏర్పడిందని మీరు చెప్తున్నారు. అదే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రతి ఇంటికి అందుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఫ్రంట్ వల్ల ఉపయోగం కొంతవరకు పాత వాటిని చూసుకుంటే అందుతున్నాయి కొన్ని, కానీ ఈ పార్టీ కూడా చాలా అన్యాయం చేసింది. ఈ పార్టీ కూడా రేపు రాబోయే ఎలక్షన్ కి అంగడాల పూర్ణచంద్ర గారు బీసీ సామాజిక వర్గం నుంచి జగ్గేపేట సీట్ కావాలని కోరుతున్నారనే విషయం తెలిసింది. నిజమేనంటారా? ఇవ్వమని నేను కోరుకోవటంలా, ఒక పేద బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు జగ్గేపేట నియోజకవర్గం సీట్ ఇస్తే, బీఫామ్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలవడానికి సిద్ధంగా ఉంది. ఎలక్షన్ లో అంగడాల పూర్ణచంద్ర గారు దళిత బహుజన ఫ్రంట్ తరఫున బీసీ అభ్యర్థిని నిలబెడుతున్నారా? ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో పోటీ పెట్టడానికి సిద్ధంగా ఉందని మనం చేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంక్షేమ పథకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గంలో అందించే పార్టీ మాదే, అధికార పార్టీ మాదే, అభివృద్ధి చేసిన పార్టీ కూడా మాదే, చేసింది మేమే అంటున్నారు. మీరే చెప్తారు? అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారండి, మీరు ఎక్కడ కాంట్రాక్టులు ఇచ్చారండి, ఎక్కడ నామినేటెడ్ పదవులు ఇచ్చారండి, ఏ విధమైన నామినేటెడ్ పదవులు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు? ఈ జిల్లాలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు బీసీలు అయితే అన్ని బీసీలు అయిన చైర్మన్లన్నీ కూడా మహిళలకు ఇస్తారండి. ఈ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బీసీ అయితే మహిళలకు ఇస్తారండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఓట్ల కోసమే అన్నదానం చేస్తున్నారు అధికార పక్షం, ప్రతిపక్షం ఒకళ్ళు అని చెప్పి అంటున్నారు. అన్నారు తప్పనిసరిగా రాజకీయం కోసమే భోజనాలు పెడతా ఉన్నారు, పేదవాళ్ళ మీద ప్రేమ ఉండి పెట్టట్లేదు. నియోజకవర్గంలో బీసీలకే పెద్దపీట వేశాం అని అధికార పక్షం అంటుంది. అదే కోవలో లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థాన చైర్మన్ గా కూడా బీసీకే ఇచ్చాం, ఇది చరిత్ర పునరావృతం అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరే చెప్తారు? దళిత బహుజన ఫ్రంట్ తరఫు నుంచి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారిని కూడా నేను ఎన్నోసార్లు డిమాండ్ చేశాం, మీరు గణేష్పూర్ దేవస్థానాన్ని బీసీకి కేటాయించాలి అని. 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది కూడా మేము దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇదే గణేష్పూర్లో తోటలో మీటింగ్ పెట్టిన తెల్లారి 6-7 నెలల క్రితం మీరు అనౌన్స్ చేశారు. నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దేవస్థాన తిరుపతమ్మ తల్లి దేవస్థాన చైర్మన్ గా బీసీకి ఇవ్వడంలో రాజకీయ కోణమనే మీరు అనుకుంటున్నారా? తప్పనిసరిగా రాజకీయ కోణం. అది నిజంగా మీకు పార్టీకి ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడో ఇవ్వాల్సింది, అది ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చి ఈ ఎలక్షన్ ముందు ఇచ్చిన రాజకీయ కోణం అనుకోవాలా, ఇంకేమనుకోవాలా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో దళిత బహుజన ఫ్రంట్ మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఐక్యం చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వీరు మీ పక్షాన ఉన్నారా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా ఉన్నారు. దళిత బహుజనులు తప్పనిసరిగా ఉన్నారు. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా. దళిత బహుజన ఫ్రంట్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అంగడాల పూర్ణచంద్రరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూను మీ 9 టీవీలో త్వరలో వీక్షించండి.